వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాల్కొల్లు 31వ వార్డులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మురుగు డ్రైనేజీల్లో మట్టి తొలగింపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత 5 ఏళ్లుగా పనులు చేపట్టకపోవడంతో డ్రైనేజీలు పూడిక దశకు చేరుకొని మురుగు నీరుపారుదల జరగక చిన్నపాటి వర్షానికి పలు నివాస ప్రాంతాలు ముప్పుకు గురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులకు పట్టణంలోని అన్ని డ్రైనేజీలను మట్టి తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో పనులు నడుస్తున్నాయి. అండి చాలా కొన్ని సంవత్సరాల నుంచి మేము ఇక్కడ మరి ఈ మురికి బోధులు కట్టుకుని 45 సంవత్సరాల నుంచి కాపురాలు చేస్తున్నామంటే ఎప్పుడు కూడా మాకు ఏ విధమైనటువంటి సహకారపడి పనులు చేసిన వాళ్ళు లేరు. ఎవరిని అడిగినప్పటికన్నా కానీ ఎవరో ముందుకు వచ్చి చేయించలేరు. కానీ నేటి కాలానికి ఇప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి మట్టి తీయటం లేదు. బోధులు నిండిపోయి దోమలతో చాలా శ్రమ పడుతున్నాం. ఒక్కొక్కసారి అయితే ఇక్కడ విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నంత ఆలోచన కూడా వస్తుంది ఆ బాధపడలేక. కానీ ఇప్పుడు మరి కమిషనర్ గారు పూనుకుని, మరి అలాగే ఎమ్మెల్యే నారాయణ గారు ఆయన పూనుకుని ఎంతో బాధ్యతగా పని చేస్తున్నారంటే మనసు లోతు వస్తుందండి ఇప్పుడు మట్టి. కానీ ఇప్పటికీ విముక్తి కలిగిందని మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ఈ డ్రైనేజీలు కాడ ఉండాలంటే చాలా కష్టం. మాకు ఎదరాయనక కూడా డ్రైనేజీ అలాంటిది ఇప్పుడు పూనుకుని పని చేస్తున్నారండి. మరి చాలా బాధ్యత వహించినందుకు కూడా నిండా వందనాలు చెప్తున్నామండి. మరి ఇప్పుడు వరకు కూడా ఎవరు అంత బాధ్యతగా ఇది మా పని అని చేసిన వాళ్ళే లేరు ఇంతవరకు కూడా. ఏదో చేస్తున్నాంలే అంటున్నారు అంతవరకే, కానీ ఎవరు కూడా చేయలేదండి. దయచేసి నేటికి మేము 45 సంవత్సరాల నుంచి మరి ఇక్కడ కాపురం చేస్తున్నామంటే ఈ నేటి కాలానికి ఇప్పుడు మాకు విముక్తి కలిగిందని మేము సంతోషిస్తూ రామనయ్య గారికి నిండా వందనాలు చెప్తున్నామండి. ఒకప్పుడు ఇల్లు గురించి కట్టుకునేటప్పుడు కూడా చాలా ట్రబుల్ వచ్చిందండి. చాలా విధంగా మరి మేము ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇబ్బంది పెట్టారు. అప్పుడు కూడా ఆయన నిలబడి త్యాగం చేశారండి. అలాగే మరి ఆయన కూడా నిలబడి చేశారు. చాలా మా కొరకు నేను విధవరాలని ప్రతి ఒక్కరిని అడిగినప్పుడు ఈ ఇల్లు కట్టకూడదు అన్నప్పుడు, చాలా ఇబ్బంది పెట్టినప్పుడు కన్నా కానీ నేను 7 పిల్లలతో బ్రతికని ఇక్కడ అని అడిగినప్పుడు చాలా సహాయం చేశారండి. దగ్గరకు వచ్చి ఆయన నిలబడి అన్ని విధాలని మరి వాదించి నిలబడి చేయించారండి. ఆయనకి ఎంతైనా మేము రుణపడి ఉంటాము. కానీ నిండా వందనాలు చెల్లించున్నామండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము నందు హుండీలు తెరిచి లెక్కించగా 39వ రోజుగాను 14/2/2025 నుండి 25/3/2025. గత 5 ఏళ్లుగా పనులు చేపట్టకపోవడంతో డ్రైనేజీలు పూడిక దశకు చేరుకొని మురుగు నీరుపారుదల జరగక చిన్నపాటి వర్షానికి పలు నివాస ప్రాంతాలు ముప్పుకు గురవుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ సమస్య పరిష్కారానికి మున్సిపల్ అధికారులకు పట్టణంలోని అన్ని డ్రైనేజీలను మట్టి తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు. దీంతో పనులు నడుస్తున్నాయి.
ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న 2వ రోజు కలెక్టర్ల సమావేశం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ రకమైన సమావేశాలు నిర్వహించడం వల్ల జిల్లా అభివృద్ధికి తగు సూచనలు చేసే అవకాశం ఉంటుందని అన్నారు. జిల్లా అభివృద్ధి బాధ్యత కలెక్టర్లు, ఇన్ఛార్జ్ మంత్రులదే అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయడమే కలెక్టర్ల బాధ్యత అన్నారు. ఆ రకంగా పనిచేసే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరారు. ఆస్తి, ఖాళీ స్థలం పనుల బకాయిలను ఏక మొత్తంలో చెల్లించిన వారికి 50% వడ్డీ మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో విడుదల చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ విజయసారథి తెలిపారు. పన్ను చెల్లించాల్సిన చెల్లింపుదారులు బకాయి మొత్తాన్ని ఒకేసారి ఈ నెల 31వ తేదీలోగా చెల్లిస్తేనే 50% వడ్డీ మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. పాలకొల్లు పురపాలక సంఘం పరిధిలోని పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. వాళ్ళందరికీ కూడా కొంత వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజే 25వ తారీఖున జీవో నెంబర్ 46ని రిలీజ్ చేయటం జరిగింది. ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్నులు బకాయిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ మార్చి 31వ తారీఖు లోపు చెల్లించిన యెడల వడ్డీలో 50% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఏక మొత్తంలో తమ తమ బకాయిల్ని ప్రభుత్వం కల్పించిన ఈ 50% వడ్డీ రాయితీని ఉపయోగించుకుని పురపాలక సంఘ కార్యాలయంలో కానీ అలాగే అన్ని సచివాలయాల్లో కానీ మీరు పన్ను చెల్లించవలసిందిగా కోరుచున్నాను. ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ, సెలవు దినాలైన ఆదివారం 30వ తారీఖు కానీ, సోమవారం రంజాన్ రోజు కానీ, ఉగాది రోజుకు 30వ తారీఖు ఉగాది రోజు కానీ మేమందరం కూడా అందుబాటులోనే ఉంటాం. అన్ని కౌంటర్లు ఆఫీసులో, సచివాలయాల్లో పనిచేస్తాయి. మీరందరూ కూడా సెలవు దినాల్లో కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం కల్పించిన ఈ వెసులుబాటు ప్రకారం మీరందరూ ఆస్తి పన్నులు 50% 50% రాయితీతో చెల్లించిన యెడల ఈ పురపాలక సంఘ ఆర్థిక అభ్యున్నతికి మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1555వ రోజు గవర్నర్లైన శ్రీ నారా లోకేష్ బాబుకి ధన్యవాదాలు తెలియజేస్తూ మేక సందీప్ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, పిసినిరాము తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది అనడానికే నిదర్శనమే ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ
ఆకలికి అలమటించకుండా ఉండాలని ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారాగా మన స్థానిక శాసనసభ్యులు, మన జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1555వ రోజుకు చేరుకుంది. ఈ 1555 రోజుల నుంచి నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీర్చడానికి ప్రధాన కారణం ఏమిటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. అమెరికా నుంచి మేకా సందీప్ గారు గత 8 రోజుల నుంచి కూడా నిర్విఘ్నంగా ఈ వారం రోజుల నుంచి ఈ పేదల ఆకలి తీర్చడానికి ప్రధాన కారణం ఏంటంటే నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం కార్యకర్తల పట్ల అభిమానంతో, ఆశయంతో వారి ఉన్నతికి కృషి చేస్తున్నందుకు లోకేష్ బాబు గారిని అభినందిస్తూ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేకా సందీప్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సందీప్ గారు అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ఈ పేదల ఆకలి తీర్చే సంకల్పాన్ని ఆ భగవంతుని అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నరసాపురం చిరు వ్యాపారులు కుటుంబ పోషణ కోసం రోజువారీ వడ్డీలకు తెచ్చుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారని, అటువంటి వారి పట్టణంలోని వసూలు చేస్తున్న పనుల నుండి మినహాయింపు ఇవ్వాలని వైఎస్ పాలెం మాజీ సర్పంచ్ కూనపరెడ్డి వీర వెంకట విజయ రంగారావు అధికారులను కోరారు. మున్సిపల్ కమిషనర్ ఎం అంజయ్య, చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణులకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రంగారావు మాట్లాడుతూ పట్టణానికి చెందిన అనేక మంది గ్రామాలు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారని, వారి దగ్గర నుండి ఎటువంటి పనులు వసూలు చేయడం లేదని ఆయన తెలిపారు. గ్రామాల నుండి పట్టణాలు వచ్చి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారి దగ్గర పనులు వసూలు చేయటం సమంజసం కాదన్నారు. మానవతా దృక్పథంతో చిరు వ్యాపారులకు, ముఖ్యంగా గ్రామాల నుండి వచ్చి పట్టణంలో వ్యాపారాలు చేసుకునే వారికి పన్నుల నుండి మినహాయింపు ఇవ్వాలని, ఈ విషయాన్ని కౌన్సిల్లో చర్చించి మీ నిర్ణయం తీసుకోవాలని రంగారావు కోరారు. కాబట్టి మార్కెట్ పన్ను రద్దుపరచవలసిందిగా ఇవాళ కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మరి అందరూ కూడా మంచి మనసుతోటి అలాగే చిరు వ్యాపారస్తుల్ని అలాగే ప్రజానీకాన్ని కూడా ఈ భారానికి విముక్తి కలగజేయాలని రద్దుపరచవలసిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్
హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.